నమస్తే అండి అందరికీని. మరి ఈరోజు నేను లక్ష్మీ పురాణం అయితే చేసుకున్నానన్నమాట. లక్ష్మీ పురాణంలోని మనకి కలసం పెట్టిన తర్వాత పక్కన కుంచెతోని మనం ఈ రకంగా కుంచెకి బొట్లవి పెట్టేసి అందులో ధాన్యం వేసి ఆ ధాన్యం పైన పోక చెక్కలు అయితే పెట్టమని చెప్తారు. 3 పోక చెక్కలు చక్కగాను పసుపులో కడిగేసి దానికి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టాలి. అలాగే పువ్వులతోని అలంకరించుకోవాలని చెప్తారు. మరి ముందైతే అప్పట్లో గ్లాసులు లేవు, కుంచాలతో వాళ్ళు కొల్చేవారు కాబట్టి ఆ కుంచాన్ని అయితే పెట్టుకునేవారు. నా దగ్గర అది అవైలబుల్గా లేదు, అందుకనే నేను ఏంటంటే వెండి గ్లాసుని అయితే తీసుకున్నాను. ఇక్కడ మనం ఎలా చేసామనేది కాదు, భక్తి అనేది ముఖ్యం కదండి. అయితే ఈ గ్లాస్కి బొట్లు పసుపు రాసి బొట్లు అవి పెట్టుకున్నాను అనమాట. అలాగే ధాన్యం పోసిన తర్వాత ఇదిగో ఇవి పోక చెక్కలు అంటే పూర్తిగా రౌండ్గా ఇలా ఉంటాయన్నమాట. ఆ తర్వాత మిషన్లోకి వెళ్ళిన తర్వాత మనకి 2గా విడిపోయి చెక్క అనేది వస్తుంది. ఇదిగో ఈ పోక చెక్కల్ని కొంచెంగా పసుపు నీళ్ళల్లో వేసి కడిగేసి దానిపైన పసుపు కుంకుమ అయితే పెట్టుకోవాలి. అయితే ఇది ఆ పురాణంలోనే ఏంటంటే మనకి ధాన్యము ఎరుపు కానీ తెలుపు కానీ లేదంటే నలుపు కానీ ఏ ధాన్యమైనా వేసుకోవచ్చు అని ఉంటుంది. అయితే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారండి. మనకి గురువారాల్లోని 3 రకాలుగానైతే చేస్తూ ఉంటారు. 3 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి సుశీల కథ, మరొకటి వచ్చేసి లక్ష్మీనారాయణల కథ, ఇంకొకటి వచ్చేసి మన కనక మహాలక్ష్మి అమ్మవారి కథ అనమాట. 3 గురించి కూడాను నియమంతో పాటు వ్రతం ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లోని 1 by 1 వస్తుంది, తప్పకుండా చూడండి.